ప్రభువా నా ప్రాణనాథ నీ చేతిని మలచి నన్ను విరచి సరిచేయు దేవా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతిని మలచి నన్ను విరచి సరిచేయు దేవా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాడేదైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. థాంక్యూ. మరి ఇప్పుడు ఇంతవరకు పాటలు పాడాను కనుక మరి ఇప్పుడు ఫస్ట్ మరి శాంతమ్మ గారు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, మరి వాక్యం చెప్తారు. అలాగే వాక్యం తర్వాత మీ సాక్ష్యాలు ఉంటాయి, వీడియోస్ ఉన్నారు కనుక సాక్ష్యాలు ఉన్నాయి. తర్వాత అక్క మిగతా కార్యక్రమం అంతా అక్క నడిపిస్తారు. దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా కూర్చున్నారు, మంచిగా ఉన్నారు. అందుకని మళ్ళీ రావాలనిపించి మీ అందరిని చూసి సంతోషించి దేవుని మహింపరుద్దామని మీ మధ్యలోకి వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి దేవుడే ఇవ్వాలి. మనకి దేవుడు ఇస్తేనే మనం ఏదైనా చేయగలం, అంతేగాని మన సొంతంగా మనం ఏం చేయలేం. ఈ విషయాలు బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక మాట చదువుకుందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఆయన చెప్తున్నారు. ఆయన ఎవరండి? దేవుడు, యెహోవా దేవుడు. ఇక్కడ చెప్తున్న మాటలు, ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఇంకో మాట చూసుకుందాము. 49వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూసుకొని ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాము. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. స్త్రీలు ఏం చేస్తారు? చాలామందిని మనం చూస్తున్నాం. చూడండి, రోడ్డు పక్కన వదిలేశారండి, లేకపోతే బ్రిడ్జ్ పక్కన వదిలేశారు, లేకపోతే కాలంలో పారేశారు. ఇలాగా కఠినమైనటువంటి స్త్రీలు ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి మీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఏం చెప్తున్నా? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. ఏ తల్లి కూడా అలా చేయదు. కానీ మరి కొంతమంది మరి ఈ వాక్యాన్ని నిజం కాబట్టి కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా? నీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను ఇక్కడ చెప్తున్నారు. అయితే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎంత భయంకరమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు. ఇశ్రాయేలు ఇంటి వార్లారా, శేషించిన వార్లారా, గర్భము పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వార్లారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వార్లారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడు నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడును నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించువాడును నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ ఆదరణ లేనటువంటి వ్యక్తులకి ఏంటంటే, ఏ దారి లేనటువంటి వ్యక్తులు, ఇంకా నాకు ఎవ్వరూ లేరు, నా జీవితంలో ఏంటి జరుగుతుంది, నా జీవితం ఎలా ముందుకెళ్తుంది అనుకున్న వాళ్ళకి ఈ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గర్భము పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వార్లారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వార్లారా, నా మాట ఆలకించుడి. ముదిమి అంటే మొస్సలైపోయినా నేను నిన్ను ఎత్తుకుంటాను. ఏంటండి? ఎత్తుకొనివాడు నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడు నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించువాడు నేనే అని
ఇక్కడ దేవుడైన యెహోవా ఆ సంఘానికి, మన అందరికీ, ప్రపంచానికి చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి దేవుడు మనకున్నాడు. కష్టకాలంలో మొర్రపెట్టగా ఆయన మనకి ఉత్తరం ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీ తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం ఒక్క మాట చూసుకొని ముగించుకుందాము. 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. తన తల్లి తన పాలిచ్చి పెంచి, తన కష్టాల్లో, నష్టాల్లో, అవమానాలు, భయంకరమైనటువంటి అవమానపరచబడిన తల్లి, ఆ తల్లి దగ్గర ఉంది. తను ఎన్నో శ్రమలు సిలువలో అనుభవిస్తున్నాడు, కానీ తల్లిని మర్చిపోలేదు. చాలామంది కొడుకులు ఏమంటారంటే, నా దగ్గర డబ్బు లేదు, నాకు ఉద్యోగం లేదు అని తల్లిదండ్రులు పీడిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు బాధిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మరి ఇంత పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని బాగా బాధలు పెట్టే వ్యక్తులు కూడా తెలుసు నాకు. అలాగని ప్రేమించే వ్యక్తులు కూడా నాకు తెలుసు. ఇక్కడైతే ఈ లోకరక్షకుడు చెప్తున్న మాట ఏంటంటే, అతన్ని పిలిచి ఇదిగో నీ తల్లి అని చెప్పి అప్పగిస్తున్నాడు. అతను, నేను ఈ లోకంలోంచి వెళ్ళిపోతున్నాను, మరలా వస్తాను, కానీ తల్లిని చూసి ఏం చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. మంచి వ్యక్తులు ఉంటారండి, మంచి మనుషులు ఉంటారు. అనాథ శరణాలయంలో ఏంటంటే దయ, జాలి, కనికరాలు, ప్రేమ ఏంటండి, ఇటువంటి వ్యక్తులు, మంచి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాట వాళ్ళకు పనికొస్తుంది. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అటువంటి వాళ్ళు మాత్రం నిజంగా పరలోకంలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఎంతో దయతో, జాలితో, కష్టంతో, ప్రేమతో నిజంగా దేవుని ప్రేమించి ఈ పనులు చేస్తారు. కాబట్టి తప్పకుండా వారికి తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ బాధ్యత కలిగినటువంటి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధ్యత తీసుకొని, ఇదిగో నీ తల్లి, నేను ఎలాగా వెళ్ళిపోతున్నాను. తన తల్లి ఏడుపు, బాధ, రోదన ఏంటంటే తను ఎలా పెంచింది అవన్నీ ఆలోచించుకొని బాధ్యత అప్పగించి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరలా తిరిగి వస్తారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు ఎంతో బాధ్యత, తల్లి పట్లే కాదు కానీ ప్రపంచం యావత్తు కూడా చెప్తున్నారు ఏమని, ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఈ మాటలు ప్రపంచం యావత్తు చెప్తున్నారు. తల్లి లేని వారికి, తండ్రి లేని వారికి. దేవునికి మహిమ కలుగునుగాక. మా తల్లిదండ్రులు అన్యులు. అయితే నాకు మ్యారేజ్ అయిన 3 నెలలకి మా వారు కొట్టడం చూసి మా తల్లి నా కొరకు బెంగ పెట్టుకొని చనిపోయిందండి. 3 నెలలకి చనిపోయింది బెంగ పెట్టుకొని. చాలా మంచి ఆవిడే. అయితే దేవుడు లేడు. అలాగే ఇంకొక 4-5 సంవత్సరాలు పోయాక మా నాన్నగారు వచ్చారు. నా బాధల పరిస్థితులు చూసి ఆయన కూడా ఇంటికి వెళ్ళి బెంగ పెట్టుకొని నా ఒడిలోనే చనిపోయారు. ఎంత మంచి తల్లిదండ్రులు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే వారికి దేవుడు లేడు, దేవుడిని నమ్ముకోలేదు, నేను కూడా నమ్ముకోలేదు. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. నేను మర్చిపోలేని ఇటువంటి సంఘటనలు. చాలామంది తల్లిదండ్రులు ఆ విధంగా జీవిస్తున్నారు. నా బిడ్డలు ఇంత బాధపడుతున్నారా, ఇంత భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నారా అని భయంకరంగా బాధ పెట్టుకొని అన్నం తినకుండా చనిపోయింది నా తల్లి. నా తండ్రి కూడా ఇంటికి వెళ్ళిపోయి చంపేస్తారని అరుస్తూ, రాత్రులు పగలు అరుస్తూ నా తండ్రి నా ఒడిలోనే చనిపోయారు. అటువంటి పరిస్థితులు నాకు వచ్చినాయి. కాబట్టి ఈరోజు తల్లి విలువ ఏంటో నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది కుమారులకు తెలుసు, కానీ చాలామంది హింసిస్తారు, బాధ పెడతారు, తెలిసి చేస్తున్నారు. మరి దేవుడే చూసుకుంటాడు వాళ్ళకి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించనుగాక. తప్పకుండా మిమ్మల్ని విడిచిపెట్టడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడా, నీ పాదాలకు వందనాలు నాయన. దేవా నాయన, ఇక్కడ మాకు ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. తీసుకొచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. నడిపిస్తున్నవారు, పనిచేస్తున్నవారు అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
చక్కగా నాయన మీకు మహిమకరంగా ప్రతిదీ జరిగించండి. వాక్యం విన్నటువంటి బిడ్డలు నాయన ఆ విధంగానే జీవించడానికి కృప దయచేయండి. మీరు మహిమ పొందండి, శత్రువును బంధించండి. యేసుక్రీస్తు నామం నడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క తల్లికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి యొక్క ప్రేమ, సంరక్షణ, ఆమె యొక్క త్యాగం చెప్పాలంటే అది మనం వివరించలేంది. అవునంటారండి? అంతే కదా. తల్లి యొక్క త్యాగం కానీ, ప్రేమ కానీ, ఆమె యొక్క సంరక్షణ కానీ ఒక మనిషి వివరించలేంది. బిడ్డలకి పునాది ఎవరండి? తల్లే బిడ్డలకి మంచి పునాది అండి. నిజం చెప్పాలంటే ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే తల్లి తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టాలి. అంతే కదండి. ఒక బిడ్డని సంపాదించుకోవాలంటే, ఒక బిడ్డని కనాలంటే ఆమె తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి తన జీవితాన్నే అర్పించాలి. అంటే ఒక బిడ్డ కోసం తల్లి ఎంత త్యాగం చేస్తుందో బిడ్డలు ఈ విషయంలో గ్రహించాలి. చాలామంది తల్లులు డెలివరీ టైంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోతుంటారు. అవునా? బ్లడ్ లేకపోతే ఏదో విధంగా తల్లులు చాలామంది చనిపోతారు. అంటే దీన్ని బట్టి ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వాలంటే తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డని కనాలి. అంటే దీన్ని బట్టి తల్లి యొక్క త్యాగం ఎంత గొప్పదో బిడ్డలు గ్రహించాలి. హల్లెలూయా. మరి ఇంత గొప్ప తల్లి యొక్క త్యాగాన్ని బిడ్డలని ఆమె మరి ఇన్ని త్యాగాలు చేసిన తల్లుల్ని, వారి యొక్క త్యాగాల్ని వారు చిన్నప్పటి నుంచి బిడ్డల్ని సంరక్షిస్తూ పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులు ఈరోజు ఎందుకు ప్రపంచం వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇన్ని విడో హోమ్స్, ఆర్ఫనైజ్లు ఉత్పత్తి చెందుతున్నాయి? దేశవ్యాప్తంగా ఎందుకు ఇన్ని విడో హోమ్స్ వస్తున్నాయంటే దీనికి సమాధానం ఉందా? దీనికి సమాధానం ఏంటంటే కేవలం ఈరోజు సమాజంలో, సొసైటీలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకపోవడమే. ఏకీపిస్తారండి నాతో? ఈరోజు సొసైటీలో ఏం లేదండి, ప్రేమ లేదు. బిడ్డలకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ అస్సలు లేదండి. అందుకనే ఈరోజు ఇన్ని విస్తారంగా పెరిగిపోతున్నాయి. ఒక బాధాకరమైన మాట ఉంటుంది ఏంటంటే, ఏ మదర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ 10 children బట్ సమ్టైమ్స్ 10 children కాంట్ టేక్ కేర్ ఆఫ్ 1 mother. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది చాలా బాధాకరమైన కొటేషన్, చాలా బాధేస్తుంది ఈ మాట. అంటే తండ్రి చనిపోతే తల్లట 10 మంది పిల్లలనైనా అడుక్కునైనా కూలి పని చేసుకునైనా పెంచుతుందట. కానీ ఆ యొక్క తల్లి ముసలైపోయాక 10 మంది పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యాక ఒక్కరు కూడా తల్లి బాధ్యతను తీసుకోలేరట. ఇది విచారకరమే కదండి. ఈ మాట యొక్క అర్థం ఇదే. 10 మంది పిల్లల్ని తల్లి పెంచగలదు కానీ 10 మంది పిల్లలు కూడా ఒక్క తల్లిని పెంచలేరట. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకనే సొసైటీలో ఈ పరిస్థితులన్నీ చూసి కళ్ళకి కట్టినట్టుగా ఈ పరిస్థితులు నేను చూసి నా జీవితంలో నేను తీసుకున్న ఒక నిర్ణయం, ఒక చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో ఈ పరిస్థితులు, సమాజం ఎంత ఘోరంగా ఉందా అని చెప్పి నేను నా కంటితో చూసిన పరిస్థితులను బట్టి నేను నా జీవితంలో ఎప్పుడు ఇలా చేయకూడదని చెప్పి నా తల్లి యొక్క బాధ్యతని తీసుకోవడం స్టార్ట్ చేశాను నేను. హల్లెలూయా. ఆమె యొక్క బాధ్యతలన్నీ కూడా నా లైఫ్ పక్కన పెట్టి నా తల్లి యొక్క బాధ్యతను నేను తీసుకోవడం ప్రారంభించాను. ఈ పరిస్థితుల్లో నా మీదకి మా సొంత ఇంట్లో వాళ్ళే ఎన్నో దాడులు, అవమానాలు, నిందలు, టార్చరు, ఒక విధంగా నా క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేసి నా లైఫ్ కూడా స్పాయిల్ చేయాలనుకున్నారు. దానికి కారణం ఏంటంటే, నేను చేసిన తప్పు ఏంటంటే, నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను చేసిన తప్పు ఏంటండి, నా జీవితాన్ని పక్కన పెట్టి సొసైటీలో ఇంత ఘోరంగా ఉన్నారు కాబట్టి నా తల్లి బాధ్యతను నేను తీసుకోవాలని చెప్పి చేసిన ఒక మంచి పని ఈరోజు నన్ను టార్గెట్ చేశారు నా సొంత వాళ్ళే. చేసి నా లైఫ్ స్పాయిల్ చేసి ఏకంగా మనిషిని కూడా లేవకుండా చేసేయాలి. అంటే నేను లేకపోతే ఇంకా నా తల్లికి ఎవరు ఆధారం ఉండరు. మేము చూడట్లేదు కాబట్టి తిని చూడడం వల్ల మాకు సమాజంలో అవమానం కలుగుతుంది అని చెప్పి నన్ను లేకుండా చేయాలి, నా క్యారెక్టర్ పాడు చేయాలనుకున్నారు. కానీ నేను నమ్ముకున్న జీవం కలిగిన దేవుడు నా జీవితాన్ని, నా తల్లి జీవితాన్ని ఆయన చేతిలోకి తీసుకొని మమ్మల్ని అద్భుతంగా కాపాడాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితిలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారండి. సో నేను ఎందుకు నా జీవితాన్ని త్యాగం చేసి నా తల్లి బాధ్యతను తీసుకున్నానంటే, మా తల్లి మా కోసం త్యాగం చేసిన త్యాగం మామూలు త్యాగం కాదండి. ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే, మా తల్లి చేసిన త్యాగం చిన్నది కాదు, మామూలు త్యాగం కాదు.
ఆమె తన జీవితాన్ని చిన్న వయసులోనే మా ఫాదర్ కోల్పోయింది. మా ఫాదర్ ఉన్నా సరే మమ్మల్ని అస్సలు పట్టించుకునేవారు కాదు. ఏ విషయంలో కూడా మమ్మల్ని దగ్గరికి తీసుకోవడం కానీ, మా బాధ్యతలు తీసుకోవడం కానీ ఏ రోజు చేయలేదు. అలాంటి సమయంలో 3 బిడ్డల యొక్క బాధ్యత మా తల్లి తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఆమె సంరక్షణలో మేము పెరిగాం. మమ్మల్ని ఎన్నో కష్టాలతో పెంచారు, పెద్ద చేశారు, భవిష్యత్తు ఇచ్చారు. అలాగే అంతేకాకుండా ఎన్నో కొన్ని వందల సార్లు మేము అనుభవించే మంచి పరిస్థితి నుంచే వచ్చాం, కానీ ఒకానొక సమయంలో చాలా పేదరికం మేము అనుభవించాల్సి వచ్చింది. ఆ సమయంలో మరి మా తల్లి నేను తినే ఆహారం ఉంటే నా బిడ్డలు తింటారని చెప్పి ఆమె కడుపు మార్చుకొని మాకు ఆహారం పెట్టి మాకు మంచి భవిష్యత్తు ఇచ్చి అంత త్యాగమూర్తి. ఇది చాలా చిన్నది, ఇంకా చాలా త్యాగాలు. ఆమె జీవితాన్నే మా కోసం చిన్న వయసులో త్యాగం చేసి మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక భవిష్యత్తు ఇచ్చిన తల్లి కోసం నేను చేసిన త్యాగం గొప్పదంటారా? ఏమాత్రం గొప్పది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకోసమని నేను ఎన్నో పరిస్థితులు, ఎన్నో అవమానాలు సొసైటీలో ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం నేను బాధ్యత తీసుకున్నందుకు. సమాజం ఎలాగుందంటే ఒక మంచి పని చేస్తే ఇష్టపడదండి, దొంగ పని చేస్తే బిడ్డలు తల్లిదండ్రులను వదిలేస్తే విచ్చలవిడిగా తిరిగితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అంతేగాని తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకునే వాళ్ళని టార్గెట్ చేస్తారు. సమాజం ఇంత దారుణంగా తయారైంది. ఈ సమయంలో నేను చెప్పే మాటల కంటే మా తల్లి యొక్క మాటలు కూడా కొద్ది మాటలు మీరు విన్నాక నేను మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను. నిజమేనండి, మా పాప మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారమ్మా. నేను కూడా వెళ్ళిపోతే నిన్నెవరు చూస్తారు అని తను మరి మ్యారేజ్ చేసుకోలేదు. నన్నైతే నిజంగా చిన్న బిడ్డ ఎలాగైతే పెంచుతారో, నాకు మోషన్స్ అయిపోతే ఎత్తడం, హాస్పిటల్లో 8 ఆపరేషన్లు అయ్యాయి. అన్ని ఆపరేషన్లు కూడా తనే నాకు దగ్గరుండి చూసుకుంది. ఈ దినం వరకు నన్ను తను చూస్తుంది. తను లేకపోతే నేను బ్రతకలేను. ఆ విధంగా మిగతా వాళ్ళు చేశారు. అయితే ఆ అమ్మాయి మాత్రం నన్ను విడిచిపెట్టకుండా నన్ను ప్రేమిస్తూ నన్ను హత్తుకొని నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది. నిజంగా దేవుడిచ్చినటువంటి భాగ్యం నాకు ఈ ఒక్క బిడ్డే. ఈ బిడ్డ కొరకు మీరందరూ దయచేసి ప్రార్థన చేయమని మరలా కోరుకుంటున్నాను. మేము మీ నుంచి కోరుకునేది ప్రార్థన. తన జీవితం కట్టబడాలి. తప్పకుండా ఎవరో ఒకరు మంచి వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు వస్తే మరి నేనుండను కాబట్టి తర్వాత తన జీవితం బాగోవాలి. అలాగని ఎప్పుడు వ్యతిరేకించడం, గొడవలాడడం, ఇది లేదు అది లేదు ఇలాంటి ఏమీ అడగలేదు. ఎప్పుడు నన్ను చాలా బాగా చూసుకుండేది. హాస్పిటల్ అయితే రాత్రులు కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు పిలిపించి అలా 7 రోజులు మరి అలా 10 రోజులు కూడా నాతో ఉన్నటువంటి దినాలు ఉన్నాయి. 6 నెలలు అయితే ప్రతి వారం కూడా శనివారం హాస్పిటల్లోనే ఉండేవారు. అలాగే ఈ ఒక్క బిడ్డే నన్ను చూసుకుంది. అలాగే మా సంఘంలో ఉన్నటువంటి వారు మంచివారు, వాళ్ళు కూడా నాకు ఎంతో హెల్ప్ చేసి హాస్పిటల్లో వాళ్ళు కూడా నాకు సహాయం చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాటలేవో గొప్ప కోసం నా కూతురని నా గురించి చెప్పడం, లేకపోతే నా తల్లి కాబట్టి నా తల్లి గురించి చెప్పడం, ఇవి మాకు ఇష్టం ఉండదండి. నిజంగా జరిగినటువంటి విషయం కాబట్టి ఇక్కడ చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉండే ఉంటారు. అటువంటి వాళ్ళు కొంచెం పశ్చాత్తాపం వచ్చి మారొచ్చు అన్న ఉద్దేశంతో ఈ మాటలు మేము చెప్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. సో నిజమేనండి, మేమేదో మా కోసం మేము చెప్పుకుంటున్నాం అని అనుకోవద్దు. దయచేసి ఇటువైపు వినాలి. సో మేము జీవిస్తేనే ఇతరులకు చెప్పగలం కదండి. మేము జీవించకుండా మీకు చెప్తే అర్థం కాదు. సో ఇలాంటి అనేకమైన ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తుంటాము. మరి ముఖ్యంగా ఈరోజు సొసైటీలో ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలి, అయితే చైతన్యం తీసుకురావాలి. ఈరోజు ఎన్నో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే మంచి బిడ్డలు కూడా ఉన్నారండి. బిడ్డలను కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అలాగే భయంకరమైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మంచి బిడ్డలు ఉన్నారు సొసైటీలో. మంచిగా తల్లిదండ్రులు చూసుకున్న మంచి బిడ్డలు ఉన్నారు. మా సంఘంలో కూడా ఉన్నారు. అనేక చోట్ల మంచి బిడ్డలు ఉన్నారు. అలాగే భయంకరమైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా సరే బైబిల్ వాక్యం మనం నెరవేర్చాలి. ఒక మంచి మాట దేవుడు చెప్తున్నాడు. ఏంటండి? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే మాట ప్రతి ఒక్కరు కూడా దాన్ని జరిగించాలి. సో ఈరోజు సొసైటీలో ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి యూత్కి తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు నేర్పించాలి.
మనం ఎంతో కొంత మనం ట్రై చేయాలి, అందరం అలా ఉంటే లాభం లేదు కదా అని చెప్పి ఈ ప్రోగ్రాము విడోస్ మధ్యలో పేదవాళ్ళ మధ్యలో ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బిడ్డలు వదిలేస్తే ఇంత బాధపడతారా అని చెప్పి వాళ్ళు స్వయంగా తెలుసుకొని వాళ్ళు చైతన్యం రావాలి. మేము పెద్దయ్యాక మా తల్లిదండ్రులకి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకురావకూడదు, మేము బాధ్యత వహించాలి, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి, మా తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు మేము నెరవేర్చాలని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి వాళ్ళ ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ దినం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం అంతటికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మదర్. మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవునిస్తాం. మీ బిడ్డలు మిమ్మల్ని ఎందుకు వదిలేశారు, మీరు ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చారు, ఒక్క 1-2 మినిట్స్ చెప్తే వాళ్ళు చైతన్యం రావాలి. దేనికి ప్రోగ్రాం పెట్టామంటే మా తల్లిదండ్రులు మేము ఇలా విడిచిపెట్టకూడదు అని యూత్ నేర్చుకుంటారు. మీ పేరేంటమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జనారం నుంచి దేవుడు మాట్లాడి ఇలాగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ పిల్లని చాలా బాధపడి నా అమ్మ కొండకి వెళ్ళి కర్రలు తెచ్చి కష్టపడి అక్కడ పిల్లని పెంచి పెళ్లి చేసి దేవుడు నాకు ఇప్పటికి ఎంతకి మేలు చేశాడు, బాగా చూస్తున్నాడు. మరి మీరు వృద్ధాప్యంలో మీరు ఎలా పెంచారు మీ పిల్లల్ని? మరి అలాగే మరి కష్టపడి అంటే ఇప్పుడు పెళ్లి చేసి ఇప్పుడు 30 సంవత్సరాలు దగ్గరే అయిపోయి అప్పుడు కొద్దిగా యవనాస్తులమే. అప్పుడు కష్టపడి కొండకాయలు కర్రలు తెచ్చి అవి అమ్మేసి పోషించాం. బాగా కొద్దిగా ఇప్పుడు పర్వాలేదు, దేవుళ్ళు ఆ పిల్లలు కూడా దేవుళ్ళలోనే ఉన్నారు. రాత్రి పొగులు ఏడ్చిదాన్ని పిల్లలు దేవుళ్ళని ఉండాలని చాలా బాధలు పడి తిండి కోసేవారు, గొడ్డ కోసేవారు. దేవుడు మేలు చేశాడు. ఇప్పటికి ఆ పిల్లలకి మాకు బాగా దేవుడు చూస్తున్నాడు. చూసారు కదండి ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో. అందరూ కూడా ఆమె పిల్లల్లాగా అందరూ కూడా వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ తల్లిదండ్రులను అలాగే చూసుకోవాలి. నేను కూడా ఒక యూతే, నేను కూడా ఈ ప్రోగ్రాం వల్ల చాలా నేర్చుకున్నాను నా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అని చెప్పేసి. సో ఈ ప్రోగ్రాం పెట్టిన ఆంటీకి అక్కకి ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి అక్కకి దేవుడికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్నమ్మ, అది మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మా బొగ్గుల దెబ్బలండి. మీ పిల్లలు మిమ్మల్ని బాగానే చూసుకుంటారు? మా పిల్లడు అబ్బాయి చచ్చిపోండు. దేవుణ్ణి తెలుసుకోను, దేవుళ్ళలోనే బతుకుతాను. నేను కూలిలో పని చేసి బిడ్డలు పెంచుకుంటాను. దుర్దోషంలో నుండి దేవుణ్ణి తెలుసుకొని మేము బతుకుతాం. ఈ సమాజంలో ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులని చాలామంది వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఇలాగా అవ్వకుండా ఇంకా మనం చూసుకోవాలంటే ఇలాంటి రానక్క ఆంటీ గారు పెట్టే ప్రోగ్రామ్స్ అలాంటివి చాలా యూజ్ అవుతున్నాయి మాకు, మా చర్చ్ యూత్ అందరికీ. ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు ఆంటీకి రానక్కకి మా వందనాలు చెల్లించుకున్నాం. వందనాలండి. ఈరోజు మరి మీ పేరు ఏంటండి? జ్ఞానమ్మ. మీ పేరు గ్యాలమ్మ. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏదో నా బాధలు చెప్పుకోవడానికి వచ్చాను. దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించారో అసలు మీ పిల్లల కోసం కానీ మీ జీవితం కోసం కానీ ఏమైనా చెప్పగలరా? మా పిల్లలు చూసే పిల్లలు కాదు, కట్టబడి బతకడేమో. నేను కట్టబడి బతుకుతాను. మీ పిల్లల కోసం ఏమైనా చెప్తారా? మొత్తం 3 పిల్లలు, మరి ఆ పిల్లలు చూసే పిల్లలు కాదు, నేనే కట్టబడి అక్కడ బతుకుతాను. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవట్లేదా? చూసుకోలేదు. అంటే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో కానీ అలా వదిలేసారా? ఆయన చనిపోయాడు, పిల్లలు చూడడం లేదు. మీ పిల్లలు మిమ్మల్ని చూడటం లేదు. అయితే చూసారు కదా, అయితే పిల్లలు వదిలేసి ఇలా తల్లిదండ్రులని ఈ సమాజం ఈ కాలం ఇలా చెడిపోయి తల్లిదండ్రులను చూసుకోకుండా ఉన్నది. అలా మేము ఉండకుండా మా సంఘంలో రాణి కర్మోజీ గారు, శాంతం గారు ఆవిడ మెసేజ్లతో మమ్మల్ని ఆదర్శిస్తూ ప్రతి ఒక్కటి మాకు నేర్పిస్తూ తల్లిదండ్రుల పాటు ఎలా బిహేవ్ చేయాలి, ఎలాగ ఉండాలని మాకు చెప్తూ ఉంటారు. అందుకే మేము కూడా ఇలాగ చేయకుండా ఫ్యూచర్లో మా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇలా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మా సంఘంలో ఉన్న పాస్టర్ గారికి రానక్కి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఎంత చక్కగా నడిపించారు అమ్మగారు. మరి మనల్ని ప్రేమించి చాలా దూరం నుంచి వచ్చి మనకు కావాల్సిన అన్నీ కూడా ఆహారం అయితేనేమి, శారీస్ అయితేనేమి, ప్రతిదీ కూడా మనల్ని ప్రేమించి ఇచ్చినందుకు అమ్మగారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంతవరకు కూడా
వాక్యం కూడా చెప్పారు. అలాగే రేపు అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే మదర్స్ డే సందర్భంగా మనల్ని ప్రేమించి మీకోసం కూడా ఎంతో ప్రేమతో తెచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా ఆంటీ గారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తారు. కటింగ్ చేసిన తర్వాత దేవునామం మహిమకలును గాక. ఈ మదర్స్ డే సందర్భంగా మీ మధ్యలో మరి స్వీట్గా తల్లి ఎప్పుడు సంతోషంగా మధురంగా ఆమె జీవితం ఉండాలని చెప్పి మరి ఈ కేక్ కట్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రార్థన చేస్తారా? మదర్స్ డే దినోత్సవంగా మీ అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క తల్లిని, మా తల్లిని దేవుడు దీవించేలాగా, వారికి ఇలాంటి పరిస్థితులు రాకుండా దేవుడు వారిని కాపాడేలాగా, ప్రతి ఒక్క బిడ్డలకి కూడా దేవుడు బాధ్యతను ఇచ్చేలాగా అందరూ చేతులెత్తి ప్రార్థన చేస్తారా? నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. నీ తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువునని చెప్పిన దేవుడు, జీవాధిపతి నీకు వందనాలు. నాయన మరి బిడ్డలు బాధ పెడుతున్నటువంటి తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ తల్లులు కాపాడండి, పోషించండి, పెంచండి, అభివృద్ధిని దయచేయండి, ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన బిడ్డలు ప్రేమిస్తున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. నాయన 100 ఏళ్ళ ఆయుష్ అద్భుతాలు వారి జీవితాలు జరిగించండి. మీరే తోడయిండి నడిపించండి, కాపాడండి, భద్రపరచండి. నాయన ఈ మదర్స్ డే ప్రభు నాయన సందర్భంగా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు కేక్ కట్ చేస్తుండగా నాయన మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలతో బలపరచు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము, మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.
వందనం